తిమోతి నిజంగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే మంచి తిమోతి యొక్క విశ్వాసము మంచి మనస్సాక్షితో కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే పౌలుకి తిమోతి పరిచయం అయ్యాడో కదండి, మనం బహుశా అపోస్తలుల 16వ అధ్యాయం అనుకుంటాం. 16వ అధ్యాయం చదువుదాం. 16 అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 1-2 వచనం చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతన్ని తండ్రి గ్రీకు దేశస్తులని ఆ ప్రదేశంలోని యూదులకందరికి తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణంలో ద్వారా వెళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలుల పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించరి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దర్బేకు వచ్చినప్పుడు దర్బేకును లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అతను ఎవరంటే అతని తండ్రి ఏమో అన్యుడు, గ్రీకు దేశస్థుడు. తల్లి ఏమో యూదురాలు, తల్లి అమ్మమ్మ కూడా. కానీ వాళ్ళు పెంచిందంతా కూడా ఎలా పెంచారు? యూదుల ఆచార ప్రకారం యూదుల పద్ధతిలో పెంచారు, కానీ సున్నతి చేయించలేదు. కారణం వాళ్ళ తండ్రి ఒప్పుకోలేదు కాబట్టి. అర్థమవుతుందండి. అయినప్పటికీ కూడా ప్రియులారా అక్కడ రాయబడింది ఒక శిష్యుడు ఉండెను. దేవుని సేవించడానికి సిద్ధముగా ఉన్నట్టుగా మనం చూస్తాం. తిమోతి తన యొక్క తల్లి ద్వారా, తన అవ్వ ద్వారా ఏ స్థితికి ఎదిగాడంటే దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రియులారా పౌలు విన్నప్పుడు, పౌలు తెలుసుకుంటే ఎప్పుడైతే పౌలుకి క్షమించాలి, ఎప్పుడైతే పౌలుకి పరిచయం అయ్యిందో వెంటనే పౌలు అన్నాడు, నువ్వు నా వెంబడి రావాలన్నాడు. అంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభు చెప్పలేదు ఆయనకి, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మంచి మనస్సాక్షి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇద్దరు ఎంతమంది మంచి మనస్సాక్షితో సిద్ధపడిన వారు ఉన్నారు ప్రభు చిత్తాన్ని చేయటానికి, ప్రభు చెప్పి నడవటానికి. మంచి మనస్సాక్షితో విశ్వసించాలి. మన విశ్వాసము మంచి మనస్సాక్షితో కూడినై ఉండాలి. అది లేకపోతే ప్రియులైన ద్వారా మనం ఎప్పటికీ ఏం చేయలేము, ముందుకు సాగలేము. విశ్వాస జీవితం కావచ్చు, సేవా జీవితం కావచ్చు, ఏదేమైనా దేవుని చిత్తం చేయటానికి ఏం కలిగి ఉండాలి? దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే మంచి మనస్సాక్షితో. రమ్మాట వెళ్ళిపోయాడు అంతే. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఏంటి అడుగులు ముందుకు వెళ్ళిన పరిస్థితితో చాలా మంది ఉన్నారు. సేవకులు చెప్తే వింటారా? విను. దేవుడు చెప్తే విను. మీకు సేవకులు చెప్తే ఎక్కడ వింటాం? తిమోతికి దేవుడికి చెప్పలే పౌలుతో పాటు వెళ్ళమని. పౌలు చెప్పాడు, నాతో పాటు రామన్నాడు, బయలుదేరాడు. పౌలు చెప్పినట్టుగా చివరి వరకు పౌలు బతికినంత కాలం ఆయన వెంబడి ఆయనతో పాటు ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరులు, చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక మంచి మనస్సాక్షి ఉంటేనే ప్రియమైన మన విశ్వాసం ఏం కాదు, బలపరచబడగలదు. కాబట్టి ఎప్పుడు కూడా మనము అందుకని దాన్ని త్రోసి వేయొద్దు అంటున్నాడు అక్కడ. మళ్ళీ మొదటి వద్దాం. మొదటి రాసిన పత్రిక వద్దాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోడవని వాటిని బట్టి యాగను నీకు అప్పగిస్తున్నాను.
ఇక్కడ అపోజిట్ పౌలు ఒక చక్కటి హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఓ తిమోతి, నీవే విశ్వాసంలో మంచి మనసు కలిగిన వాడవై ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు ముందుగా తెలియపరిచాడు. ఎందుకంటే పౌలు ద్వారా, ఆత్మ ద్వారా, ప్రవచనం ద్వారా తిమోతి పట్ల ఉన్నటువంటి సంపూర్ణ సంకల్పం అంతా కూడా ఏం చేశాడు? తెలియపరిచాడు ముందుగానే. ఆ విషయాన్ని మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే నా కుమారుడైన తిమోతి, నీ పట్ల దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం మీకు బాగా తెలుసు కాబట్టి దాని ప్రకారం నడవాలంటే నీకేం కావాలి తెలుసా? మంచి అర్థమైంది? ఏది నీవేది విశ్వాసం ఏం చేయాలి? మంచి మనస్సాక్షితో గైకొనాలి. దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడాలంటే మరి రాత్రికాల వాక్యం ఉంటుంటే ప్రతి సహోదరి సహోదరు పట్ల దేవుడు ఒక అత్యున్నతమైన ప్లాన్ కలిగిన వాడుగా ఉన్నాడు. అది వాక్య రూపం కావచ్చు, ప్రవచన మూలం కావచ్చు, దైవజనుల ద్వారా కావచ్చు, ఉపదేశం ద్వారా కావచ్చు, నీకేమంది? తెలియపరచబడినది. అర్థమైందండి? కాబట్టి ఆ తెలియపరచ ప్రణాళిక చొప్పున నువ్వేం కావాలి? నడిపించబడాలంటే, లేక నీ ప్రయాణమును దీని ద్వారా సక్రమంగా ముగించాలి అంటే నిత్యముడి కేవలం విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగిన వాడకుండా మంచి మనకి వేరే ఆలోచన రానివ్వకూడదు. ప్రభు నీకు ఏం చెప్తున్నాడో, ఏ ఉపదేశం ఇస్తున్నాడో, ఏ విషయం హెచ్చరిక చేస్తున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో దాన్ని వేరే అటు ఇటు ఆలోచన చేయకుండా ప్రభు ఏం చెప్తాడు అన్న విషయాన్ని ప్రకారం ముందుకు అడుగులు వేసి వెళ్ళిపోవాలి. మనుషులు ఏమైనా అనుకోని, లోకం ఏమైనా అనుకోని, అవసరమైతే పిల్లలు, భర్త ఎవరిని ఏమైనా అనుకోని, నీకు ఏదైతే దేవుడు ఉపదేశం చేశాడో ఆ వాక్య ప్రకారము ఆ ప్రణాళికను ఎరిగిన వాడు ఒక ఏం చేయాలి? నువ్వు అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళిపోవాలి. నేను నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఏ పరిస్థితి వచ్చినా ఎప్పుడు ముందుకు వెళ్ళగలవంటే ప్రియమైన పిల్లారా, నీ విశ్వాసం మంచి మనస్సాక్షితో గైకొన్నప్పుడే. అర్థమైందండి? నీ విశ్వాసం ఏం చేయాలి? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడే. మంచి మనస్సాక్షి లేకపోతే ప్రయోజనం లేదండి. దేవునికి విరోధమైన అనేక కార్యాలు చేస్తూ అనేక కోరికలకు, ఇచ్చలకు అటు ఇటు పోతూ జీవిస్తే నువ్వేం చేయవు? నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నువ్వు సంపూర్ణ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించలేవు, అడుగులు ముందుకు వేయలేవు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రేమారా, చాలా మంది ఏం చేయాలి? అట్టి మనస్సాక్షిని త్రోసివేశారట. అంటే విశ్వాసం భ్రష్టులు అయ్యారని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విషయం తర్వాత వస్తుంది. చూడండి, ఇంకొక మాట చదువుతాం ప్రియమైన పిల్లారా. 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1 తిమోతి 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఏం చెప్తున్నాడండి? అంటే విశ్వాసం అనేది ఒక మర్మం లాంటిది. విశ్వాస జీవితంలో ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదం, అనుభవాలు ప్రియులారా వెంటనే నీకు తెలియదు. అందులో అడుగు వేస్తూ వెళ్తేనే ఆ మర్మం అర్థం. ఆ మర్మం అంటే ఏంటి అర్థము? రహస్యం, దాచబడినది. విశ్వాస జీవితం ఉన్నటువంటి యొక్క మర్మము నీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అందులో అడుగు వేసినట్లే. చాలా మంది తమ విశ్వాస జీవితం ఎక్కడుందంటే అర్థందా? అందుకే ఇక్కడ రాయబడింది, విశ్వాసం అంట ఒక ఓడతో పోల్చాడు. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, అర్థమైందా? కనబడుతుందా వీడియో? మీకు కనబడుతుందా? బైబిల్లో ఒక షిప్తో పోల్చబడి, పడవతో పోల్చబడింది. కింద కూడా ఎడిట్ చేసి వాక్యం చెప్పాను చూడండి. ఈ సముద్రం ప్రయాణం చేస్తూ ఉంటుంది.
కానీ ఇక్కడ చూడండి, చాలా మంది విశ్వాసపు ఓడ, అంటే విశ్వాసం ఎలా ఉంటుంది అంటే ఈ పడవలాగా ఉంటుంది. ఏంటి ఈ పడవలో ఉన్న చెప్పని చూద్దాం మీరు ఎవరన్నా. తాడు కట్టబడి ఉన్నది. ఎక్కడ కట్టబడి ఉంది? ఒడ్డుకి. ఒడ్డుకి. ఇక్కడ తాడు కట్టబడి ఉంది, ఇక్కడ తాడు పడి ఉంది. అర్థమైందా? ఈ ఓడ ఎప్పుడైనా సముద్రం లోపలికి పోతుందా? చాలా మంది ఓడలు ఇలాగే ఉన్నాయి. విశ్వాసం, వాళ్ళ విశ్వాసం ఎక్కడంటే లోకం మీద, అంటే ఏదో దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? చాలా మంది ఓడలు ఇలాగే ఉంది. మరి మీ ఓడలు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. అర్థమైందా? ఇది ఎప్పుడైనా సాగుతుందో ముందుకి. అదే చాలా మంది విశ్వాసం లోకం ఆధారం చేసుకొని ఉంటుంది. మీ విశ్వాస జీవితం ముందు, వీరి విశ్వాస జీవితం ఏం చేయదు, ముందుకు అసలు సాగదండి. అంతే. ఇంకొకటి, ఈ ఒడ్డునున్నంత కాలము కూడా, అంటే వీళ్ళ మనస్సాక్షి అంతా ఎటుంటుంది, లోకం మీద ఉంటుంది సగము, సగమేమో నేను విశ్వాసిని అని చెప్పుకోవడంలో ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆధారం అన్ని కూడా ఈ తాళ్ళు కట్ చేసి, మేము నేటి దినంలో ఏంటంటే ఈ షిప్ యార్డ్కి వెళ్ళాం, ఫిషింగ్ షిప్ యార్డ్కి. నిన్న వైజాగ్లో షిప్ యార్డ్కి వెళ్ళాం. అక్కడ వందల షిప్లు అన్ని ఇలా కట్టేసి ఉన్నాయి ఒడ్డుకి. అంటే అవన్నీ అయిపోయినాయి, వచ్చిన తర్వాత కట్టేసి ఉన్నాయి. నేను చెప్పుకున్నాను, చూడు ఎట్లా కట్టారా దీనన్నీ. ఈ ఓడ ఆ తాడు తెంపితేనే ఏమో సముద్రం పోవడానికి పనికి వస్తుంది. ఆ తెంపకుండా ఏం చేయరు, ఓడ లోపలికి పో. ప్రతి ఒక్క షిప్ యార్డ్లో అలాగే, ప్రతి షిప్ పెద్ద చిన్నది అయితే. చూడండి, ఎప్పుడైతే తాడు తెంపుతావో అప్పుడు నువ్వు ప్రయాణం లోపలికి పోవడానికి ఏమవుతుంది, ఎంత అవుతుంది. చూడండి, ఈ తాడు ఎక్కడ లేదండి, ఈ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. దీని ఆధారం ఏం తెలుసా? కేవలం ప్రభువే. అర్థమైందా? ఇలాంటి ఓడ మాత్రం ఎక్కడికి పోతుంది తెలుసా? అవతలొడికి చేరుకుంటుంది. అర్థమైందండి? ఇది నేను పెట్టింది దేనికంటే కేవలము ఆన్లైన్లో నిధి పెడతామని ఎడిట్ చేశాను. సరే, మంచి ఇప్పుడు ఉపయోగపడింది. వీటిలో నా మాట అర్థమవుతుందండి. కాబట్టి మంచి మనస్సాక్షితో దేని మీద పెట్టాలి? విశ్వాసము దేవుని మీద పెట్టాలి. దేని మీద? మన శక్తి సామర్థ్యం మీదనో మన దాని మీద ఏమిదే కాదు. కానీ బహుశా నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి అన్ని ఉండొచ్చు, కానీ నమ్మకం దేని మీద ఉండకూడదు? దాని మీద ఉండకూడదు. దేని ఉండాలి? ప్రభువు మీద ఉండాలి. అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని విశ్వాసం నుంచి ఏం చేయొచ్చు? మనము ఏం చేయొచ్చు? అడుగులు ముందుకు వేయొచ్చు, విశ్వాసం జీవించవచ్చు. అర్థమైందా? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. దావీదు ఆయనకి లేనిది ఏమైనా ఉందా చెప్పండి? ఆస్తిపరంగా కావచ్చు, పలుకు కూడా అన్ని ఆయనకి తక్కువైంది ఏమైనా ఉందా? కానీ ఎప్పుడు చూడు ఆయన ఆధారం దేవుని మీద అన్నట్టుగా అని చెప్తాడు. అమ్మదు రావట్లేదండి. ఆధారం ఎవరు? దేవుని చూస్తున్నాం. ఇప్పుడు నీ చెప్పబోయేది, నేను ఎవరిని నేరవప్పుడు చేయటుండేది, కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్లయితే నిజంగా మీ విశ్వాసము లోక సంబంధమైన వాటి మీద, లేవరికి దేని మీద అయినా, అనగా యేసు మీద కాకుండా మరి దేని మీదైనా ఆధారం చేసుకుని ఉందేమో అని పరీక్ష చేసుకోవాలి. మన విశ్వాసం అందుకంటాడు, మనం దేని మీద కట్టబడుతున్నాం? క్రీస్తు యేసు, సంఘానికి మూలగా యేసు ప్రభు. తర్వాత మనం దేని మీద ఆధారపడి కట్టబడతాం? క్రీస్తు మీద, అపోస్తుల ప్రవక్తలు వేపైన పునాది మీద తప్ప మరి దేని మీద కాదు. ధనం మీద కాదు, శక్తి సామర్థ్యం మీద కాదు, మరి మా బంధుప్రియుల మీద కాదు, ఇక దేని మీద కాదు. కేవలము
ఎవరి మీద? ప్రభు మీద. నేను చెప్పే విషయాన్ని మీకు అర్థం కాకపోతే అడగండి, తప్పేమి కాదు. మనకెందుకు ఆయన ఏదో వింటున్న మట్టుకు వింటున్నామని వదిలిపెట్టకండి. అర్థమవుతుందండి? కాబట్టి ఆ విశ్వాసం లేకపోతే కొన్ని దినాలకు ఏమవుతుందంటే మన విశ్వాసం ఏమో బలహీన పడిపోతుంది. ఎందుకంటే విశ్వాసం ఓడట బద్దలైపోయిందంట. విశ్వాసం ఏమవుతుంది తర్వాత? ఇక్కడ కొంతమంది విశ్వాసం ఎవరైతే మంచి మనస్సాక్షితో, వారి విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగి లేదో వారి యొక్క విశ్వాసం ఓడ బద్దలైపోయింది అంటారు. చూడండి 19 చదవండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడ ఏమైపోయింది? బద్దలైపోయిందంట. బదులంటే మధ్యలో ఏమైపోయింది? ఓడ పగిలిపోయింది. అపోజిట్ పౌలు చక్కగా రాసింది. ఎందుకంటే ఓడ బద్దలైపోతే ఏ పరిస్థితి ఉంటుంది అనేది మన పౌలు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చాలా ప్రయాణాలు చేశాడు. దేవుని రాకనాశనం వచ్చే ఆ విషయాన్ని తర్వాత మీకు నేర్పిస్తాను. అర్థమైందండి? ఓడ బద్దలైపోయినప్పుడు ఎలాంటి నష్టం సంభవిస్తాదో అపోజిట్ పౌలుకు చాలా బాగా తెలుసు. అందుకే విశ్వాసాన్ని దేవుడితో పోల్చాడంటే ఒక ఓడ లేదా ఒక పడవతో పోల్చాడు, ఒక షిప్పుతో పోల్చాడు. మన విశ్వాస యాత్ర కూడా ఒక సముద్రంలో పడవ ప్రయాణం లాంటిది. అర్థమవుతుందండి? ఆరంభించడం ఎక్కడ? ఈ ఒడ్డు నుంచి ఆరంభిస్తే అనేది అవతల ఒడ్డుకి చేరాలి. ఈ మధ్యలో ఓడేజ జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఆ మధ్యలో ఎన్నో తుఫాన్ రావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే, నిజమైన ప్రియమైన బిళ్ళారా, ఆరంభంలో చాలా కష్టాలు, యేసుని నమ్ముకున్నప్పుడు ఆరంభంలో చాలా కష్టాలు అనిపిస్తారు. ఈ దినము చాలా మంది క్రైస్తవలో అపోహ, అంటే క్రైస్తవ సేవకుల్లో కూడా ఉన్న అపోహ ఏంటిదంటే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రారంభంలో కష్టాలు వస్తాయి, ఆ తర్వాత ఏం చేస్తుంది? తర్వాత ఆశీర్వాదం వస్తుంది. ప్రతి కష్టం వెంబడి ఒక ఆశీర్వాదం ఉంటుంది అన్న రీతిగా ఒక అపోహ ఉన్నది. లేక దేవుని యొక్క ఏమంటారు దానికి ఉపదేశము సరిగా అర్థము కానిటువంటి వారు చెప్పేటువంటి బోధలు ఇవి. కానీ నిజమైన విశ్వాస యాత్ర మనం యేసు ప్రభువును మొదలు పెట్టుకుంటే అపోస్తలులు అందరూ కూడా అదే విశ్వాస జీవితాన్ని కొనసాగించారు. ఒక పడవ ఆరంభమైనప్పుడు, ఒక ఓడను ఆరంభమైనప్పుడు అది చాలా, చూడండి, ఒక కొత్త ఓడ ప్రేమిలారా, ఎలా ఉంటుంది మరి, ఎంత అందంగా దానికి రంగులు, జెండాలు, అన్నీ మంచి ఇంకో అంకా మొత్తం బయలుదేరుతుంది ప్రయాణం. ఆరంభంలో అలలు వస్తాయి. చూడండి, మనం సముద్రాన్ని చాలా మంది చూశారు కదా, అలలు బాగా ఉంటుంది. కానీ అలలు దాటిన తర్వాత సముద్రం ఏమిటి? నెమ్మది అవుతుంది. కానీ ఆ నెమ్మది ఎంతో కాలం ఉండదండి. తర్వాత ఏమొస్తుంది? సముద్రం ఒడ్డులేమో అలలు, సముద్రం మధ్యలోకి పోతే ఫస్ట్ కాముగా ఉంటుంది, కానీ ఏం ద్వారా ఆటుపోట్లకు గురి కావాల్సి వస్తుంది. ఆటుపోటు అంటే మీకు తెలుసా? ఒకేసారి సముద్రం పైకి లేస్తుంది, పొంగుతుంది. అదే టైం సగం మళ్ళీ ఏం చేస్తుంది? కిందికి దిగుతుంది. కానీ దాన్ని బాగా ఎరిగిన వారు తెలుసు ఈ ఆటుపోట్లు వలన ఎంత ప్రయాణానికి లాభమో. అనుకుందండి, ఆటుపోట్లు అంటే మీకు తెలుసు. ఆటుపోట్లు అంటే సముద్రం ఒకేసారి పైకి లేస్తుంది, మళ్ళీ దిగుతుంది. అర్థమవుతుందండి? అందుకే సముద్రపు ఓడలో ఎప్పుడు కూడా ఆటుపోట్లను గమనిస్తూ బయలుదేరుతుంది. ఆటుపోట్లను చూసి భయపడదు. అర్థమైందా? దాని ప్రకారం ప్రయాణం చేస్తుంది. అది ఎక్కువ మట్టుకు అమావాస్య అప్పుడు, లేకుంటే పుణ్యమి
అప్పుడు ఆ కార్యం జరుగుతుంది. అందుకనే ఓడ ప్రయాణికులు ఏం చేస్తారు, ఆటుకొని గమనిస్తూ పెరుగుతారు. ఎందుకంటే ఆరంభిస్తారు, ఓ పలానా టైంలో ఈ యొక్క సముద్రం మీద పొంగబోతుంది పైకి. ఆ టైం కల్లా వాళ్ళు గమనిస్తాను చేరిపోతారు అనమాట. ఆ ఆట ఏం చేస్తుంది, వెంటనే షిప్ ఏం చేస్తుంది, పైకి లేపేస్తుంది. మరి ఏమనే మళ్ళీ ఏంటి డౌన్ అయిపోతుంది. ఆ టైంకి ఏమవుతుందంటే ఈ షిప్ ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల ముందుకి వెళ్ళిపోతుంది ఖర్చు కాకుండానే. ఆ గురించి భయపడరు, అదొక విషయం. రెండోది, ఆటుకొని పక్కన పెడితే సముద్రం మధ్యలో అలలు ఉండవు, కానీ ఏమొస్తుంది, తుఫాను వస్తుంది. తుఫాను ఇప్పుడే సైట్లో ఇవి కూడా వస్తున్నాయి, సునామీలు కూడా వస్తున్నాయి. ఇలాంటి వచ్చినప్పుడు ఓడ రంగు పోతుంది, ఓడ జెండా పోతుంది, ఓడంతా ఇదైపోతుంది. చివరికి ప్రయాణం కొనసాగడమే కష్టంగా ఉంటుంది. కానీ ప్రేమిలారా, ఎవరైతే నైపుణ్యత కలిగి ఉన్నారో, వాటి గురించి మంచి మనస్సాక్షి కలిగి ఉంటారో, మరి ఏమవుతుందో తెలుసా, తమ ప్రయాణాన్ని ముగించగలరు. అర్థమైందా? కానీ నాకు చూపించిన ఏ యొక్క పడవ అయితే ఈ ఒడ్డున్నే కొంత దూరంలో పక్క తాడు కట్టేసి ఉన్నట్లయితే అది అలలు వచ్చినప్పుడు పైకి లేస్తుంది, కానీ ఎంత పైకి లేచినా పైకి కిందికి అక్కడే ఉంటుంది తప్ప ఒక అడుగుడు ముందుకు వేయదు. ఇందులో అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, వాక్యం చెప్పినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఎంతో ఉద్యోగము, అన్ని భాషలు అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తుంది. ఆ టైంలో ఎంత ఉద్యమం వచ్చేస్తుందంటే అంత ఉద్యమం వస్తుంది అనమాట. మళ్ళీ అది లేకపోతే అలాగే ఉండిపోతారు. జనాలు చూసి ఏమొస్తారు, ఆరాధన వస్తుంది వాళ్ళకి. అదే గుంపు ఉంటేనే ప్రార్థన వస్తుంది, గుంపు లేకపోతే ప్రార్థన రాదు. ఇప్పుడు ఎవరు కావాలండి, సపోర్ట్ కావాలి. ఎవరైనా సపోర్ట్ ఉండాలి. చిన్న కష్టం వస్తే ఏం చేయాలి, ఎవరైనా సపోర్ట్ చేయాలి వాళ్ళకి. లేకపోతే వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు ఎవరు ఆదరించలేదండి, అసలు నేను చర్చికి రాను, అసలు ప్రార్థనకు రాను అని ఏడ్చుకుని కూర్చుంటారు మూలకి. ఇదంతా అంటే ఈ కట్టబడినటువంటి యొక్క ఓడలు అనమాట. ఇది ప్రయాణం చేయరు, అంటే ఎప్పుడు 10 మంది కావాలి. అర్థమైంది? 10 మంది రావాలి. మనకి చిన్న కష్టం వచ్చినా 10 మంది ఉండాలి. అర్థమైందండి? చిన్న జ్వరం వచ్చినా, సర్ది వచ్చినా, దగ్గు వచ్చినా 10 మంది చుట్టూ కూర్చొని ప్రార్థన చేయాలి. 10 రావాలి. లేకపోతే మన విశ్వాసం కాస్త కోల్పోతుంది. లేకపోతే చిన్న బాధ రాగానే నాకు పలానా బాధ వచ్చింది, పలానా కష్టం వచ్చింది ఊరంతా చెప్పుకోవాలి, రెండో అని. ఒక విషయం గమనించండి, ప్రయాణం చేసే ఓడ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, కానీ 10 ఓడలు ఒకేసారి బయలుదేరవు. అవునా కదా? 10 ఓడలు ఎప్పుడు బయలుదేరవు ఒకేసారి, ఒకటే. ఎవరి దారి, ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి గమ్యం వాళ్ళదే. అందుకనే నీ విశ్వాసము కర్త ఎవరు? యేసు. యేసు ఉంటాడు. కొన్నిసార్లు సముద్రంలో ఉన్నవాడికి ఏ దిక్కుపోతున్నా కూడా తెలియదు. అందుకని వాళ్ళ దగ్గర ఏమంటే కంపాస్ ఉంటుంది. కంపాస్ అంటే తెలుగులో ఏమంటారు, సూచిక. ఆ కంపాస్ ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర, అది వాళ్ళకి డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే నీ కంపాస్ ఏంటి తెలుసా? దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం. నీ మరి దేవుడు పరిశుద్ధ దేవుని వాక్యము, అది నీకు దారి చూపి. ఆ దారి ఒకవేళ చుట్టూ గాఢాంధకారం కమిపోయినా, కొన్నిసార్లు అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన పడవ ప్రయాణం మీరు చదవండి, తర్వాత మనం వచ్చేవారు దేవుడు నేర్చుకుందాం. కానీ ఆ వచన భాగం చదవండి మీరు. కొన్ని రోజులు సూర్యునే చూడలేదంట. కొన్నిసార్లు ఆకాశం భూమి మీద కనబడదు వాళ్ళకి, ఏం కనబడదు. ఇంత అంతా ఎటు చూసినా సముద్రమే కనబడుతుంది వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తారు.
కారణం వాళ్ళ దగ్గర ఒకటే ఒకటి ఉంటుంది, వీచూచిక కంపాస్ ఉంటుంది, అది వారికి డైరెక్షన్ చూపిస్తూ ఉంటాయి. అలాగే విశ్వాస జీవితం ఒంటరిగా ప్రభుని చూసి ఏం చేయాలి? ప్రయాణం కొనసాగించాలి. ఇంత వాళ్ళ మీద వాదం పడితే నువ్వేం ప్రయాణం కొనసాగలేవు అంటే ఎవరో దాని మీద తాడు కట్టుకొని ఉన్నావు అనమాట దాని అర్థం. అలాంటి వాడు ఏమవుతుంది? ఓడ మీద బద్దలైపోతుంది. ఎప్పుడు ఏమవుతుంది? చాలా మంది అలా ఆగిపోయారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రాత్రి కాసం విషయం నేర్చుకున్నాం ప్రేమితారా. మొట్టమొదటి ఏంటంటే నీ విశ్వాసం అనేది ఏం కలగా మంచి మనస్సాక్షితో కూడిన మనసు పెట్టుకోండి. పరిపూర్ణముగా దేవుని ఆనుకుని ఉండేది ఓడ లాంటిది. నీ ప్రయాణం ఎక్కడి వరకు కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకో. అందుకో తిమోతి చదవండి ఒకసారి మళ్ళీ 18:1-18 చదువుదాం. నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచన చొప్పున ఈ మంచి పోరాడడం అని వాటిని బట్టి ఈ కార్యం నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కొంతమంది ఆ మనస్సాన్ని తోసివేశారు కాబట్టి ఏమైంది? విశ్వాస విషయం ఏమైపోయారు? ఓడ బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయింది ఏమైంది? మునిగిపోతారు సముద్రంలో. అలా చాలా మంది ఇతను లోకంలో మునిగిపోయారండి. లోకంలో మునిగిపోయారు. వాళ్ళ విశ్వాసం లేదు, ఏమీ లేదు. ఉండకుండా అనేక మంచి మనస్సాక్షితో ప్రభు విశ్వాసం దేని అడుగు ముందు వేద్దాం. దేవుడి వాక్యం దీవించున్నారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము ఎట్టి మనస్సాక్షితో నువ్వు గైకొనుచున్నావు. సార్ నిన్ను పరీక్ష చేసుకో. మంచి మనస్సాక్షితో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మాత్రమే నీవు అందరికీ చేరగలవు. లేకపోతే నీ విశ్వాసం ఓడ బద్దలైపోతున్నట్టుగా మధ్యలో దేవుని అందులో విశ్వాసం తొలగిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రియ సహోదరి సహోదరా, మంచి మనస్సాక్షితో నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. నీ విశ్వాసం దేన్నో ఆధారం చేసుకుని ఉంటుంది. అందుకే కొరింథీయులో రాయబడినటువంటి మాట 2వ అధ్యాయంలో మనం చదువుతాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని ఉండక దేవుని శక్తిని ఆధారం చేసి ఉండవాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని అనుసరించి కాదు, దైవ శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణం చూసినప్పుడు ఓడంతా తుఫాను పుట్టుకొని పోతుంది. ఓడ కానీ అందరూ భయపడుతూ ఓడలో సామాన్లన్నీ కిందే చేస్తున్నారు. ఎన్నెన్నో చేస్తుంటే పౌలు చెప్పిన ఒక మాట, అయ్యలారా, నేను ఏ దేవునైతే సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు. హాని కలిగితే ఓడ కలుగుతుంది కానీ మనకి ఎవరికి అపాయం రాదు. కాబట్టి ఇప్పటికే 14 రోజులు భోజనం లేకుండా ఉన్నాం. మనం ఆహారం తింటే మన ప్రాణరక్షణ ఉపయోగపడుతుందని చెప్పి అంత గాలి తుఫాన్లో కూడా ఆయన అందరిని హెచ్చరిక చేసి రొట్టె తెరిచి తిన్నట్టుగా మనం చూస్తాం. సార్
ఆయన పరిస్థితి చూసి భయపడలే, కేవలం దేవుని మాట మీద నమ్మిక. ఆల్రెడీ చెప్పాడు, నువ్వు కైసరు ముందు నిలబడాలన్నాడే. ఆయన నమ్మకం, ఏ రీతిగా నేను కైసరు ముందు నిలబడతాను అంటే రోమాపురికి చేస్తాను నేను అని దేవుని మాట మీదనే విశ్వసించాడు. పరిస్థితుల వైపు చూడలేదైనా. పరిస్థితి ఏమైంది? కొన్ని రోజుల నుంచి ఏమిటి 14 రోజులు భోజనం చేయలేదట అక్కడ ఎవరు కూడా. అంత భయంకర గాలి తుఫాన్లో కొట్టుకొని పోతుంది ఏంది ఓడ. కానీ ఈయన ధైర్యపడి, ఈయన విశ్వసించి అందరిని బలపరిచిన వారు కనబడుతున్నారు. అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే. ఏ ఆధారం లేని సమయంలో కూడా దేవుని మార్గ ఆధారం చేసుకుని జీవిస్తున్నాడు. విశ్వాసం మనం అందరికి కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం పరిశీలన చేసుకుంటాం. మనం కూడా మంచి మనస్సాక్షితో విశ్వాసం కొనసాగిద్దాం. ప్రభు ఆత్మ మనందరికీ నడిపించు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, చెందుల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజల ముందు నీ వాక్యాన్ని చదువుకుంటున్నా. నిజంగా మేము మంచి మనస్సాక్షి కలిగిన వారు ఉన్నామో లేదో, మంచి మనస్సాక్షి కలిగి విశ్వాసంలో కొనసాగుతున్నాము లేదన్నట్టు పరీక్షించుకోవడం. ఏదేమైనా ప్రభు మేమందరం కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారు ఉండాలి. దయచేసి అది మంచి మనస్సాక్షితో ప్రభు నేను సేవించడానికి, వెంబడించడానికి దయచేసి. అంతవరకు మా ప్రయాణం కొనసాగుటకు విశ్వాసంలో కర్త అయినట్టు నీ వైపు చూస్తూ ప్రయాణం చేయడానికి దయచేయమని విశ్వాసం నిధింపచ్చేది. ఈ రాజకీయాలకు పురుషులు కూడా కాల్సిన తిరిగి కలిసి కృపగా మందరం మధ్య కలుసుకున్నట్టు వారికి కృప దయచేది. సంవత్సరం మహిమ కదా నీకు ఏ సంవత్సరం అవసరం ఉంటారు. మన తండ్రి దేవుని ప్రేమయు మన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక నేను సహవాసం లోక సకల పరిశుద్ధులకు కూడా అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి.